హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారు కదండి. ఈరోజు మనము హాస్టల్ మెమరీస్ పార్ట్ 4 దాని గురించి చెప్పుకుందామండి. మనము పులిహార విత్ మెమరీస్, మైసూర్ బొండా విత్ మెమరీస్, గుత్తి వంకాయ విత్ మెమరీస్ 43 వరకు మన షార్ట్ వీడియోస్లో చెప్పుకున్నాము. ఇది పార్ట్ 4 అండి. ఇప్పుడు మనము లంచ్ గురించి చెప్పుకుందామండి. హాస్టల్ మెమరీస్, డిన్నర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. మాకు లంచ్లో ఏం వేసేవారంటే క్యాబేజీ ఫ్రై, పొట్లకాయ ఫ్రై, బంగాళదుంప కూర వేసేవారండి. వీక్లీ 2 డేస్ ఎగ్ వేసేవారండి. మాకు ఎగ్కి అయితే కాయిన్ ఇచ్చేవారండి. నీసి అదే ఎగ్ తినే వాళ్ళకైతే గ్రీను, స్వీట్ కాదు, స్వీట్ తినే వాళ్ళకి అయితే గ్రీను, ఎగ్ తినే వాళ్ళకి అయితే రెడ్ కాయిన్ అండి. అలా రూమ్కి వచ్చి మనం ఏ కాయిన్ కావాలితే ఆ కాయిన్ తీసుకోమనేవారండి. వెన్స్డే అనుకుంటా ఎగ్ వేసేవారండి. సన్ 2 డేస్, వీక్లీ 2 డేస్ వేసేవారండి. నాకైతే చాలా రోజులు అయిపోయింది కదండి, 22 ఇయర్స్ బ్యాక్, అంత గుర్తులేదు. వంకాయ కూర అయితే అస్సలు బాగుండేది కదండి, చివుడిపోయేది. సాంబార్ అయితే వేసుకుని తినేసేదానండి. ఆ సాంబార్లో ఉన్న ఆనపకాయ ముక్కలు వేసేవారండి. అవి మజ్జిగన్నంలో కలుపుకుని ఉంటే చాలా బాగుంటుందండి. అక్కడ ఒక అక్క ఇలా తింటూ ఉండేదన్నమాట. నేను కూడా అలాగే తిన్నానండి, చాలా బాగుంది. అక్కడ జూనియర్స్ సీనియర్స్ని అక్క అని పిలాలి. నెక్స్ట్ డిన్నర్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.